అయితే నా పేరు శ్రీవాణి అండి. రక్షణ పొందుకున్న తర్వాత గ్లోరీగా మార్చారు. మేము కాపుల కుటుంబంలోంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవటం జరిగింది. అయితే మేము ఎలా దేవుళ్ళకి వచ్చామో కొన్ని మాటలు చెప్పి నా సాక్ష్యాన్ని ముగిస్తాను. అయితే మా ఇంట్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న వాళ్ళు ఎవరూ లేరు. స్టార్టింగ్లో మేమందరం కూడా చాలా విగ్రహారాధన అనమాట. ఎటువంటి విగ్రహారాధన అంటే మా అమ్మగారు కాయగూరలు కట్ చేయాలన్నా సరే ఆ కత్తిపీటకి నమస్కారం చేసుకుని అప్పుడు కాయగూరలు కట్ చేసేవారు అనమాట. అటువంటి భక్తి మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తుంటే నాకు అలాగే అనిపిస్తూ ఉంది. మీరు కూడా చాలా భక్తి చేసిన వాళ్ళని. నోములు అన్నీ తెలుసు కదా మీకు. కార్తీక మాసం వచ్చినప్పుడు నోములు, కార్తీక పౌర్ణమి, ఇంకా మొత్తం అంతా కూడా మేము చాలా నిష్ఠగా మేము చేస్తూ ఉండేవాళ్ళము. అయితే మా కుటుంబంలో దేవుని మహాకృపను బట్టి మా అమ్మమ్మ గారు, కోల అక్కమ్మ గారు ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని తెలుసుకోవటం జరిగింది. అయితే ఆవిడ తెలుసుకున్న తర్వాత మరి మా అమ్మగారికి సువార్త చెప్పటము ప్రారంభించారు. ఎందుకంటే మేము చిన్నప్పుడు సండే స్కూల్కి కానీ ఎక్కడికి కానీ వెళ్ళే కుటుంబం అయితే మాది కాదు. ఎందుకు ఈ సువార్త చెప్పవలసి వచ్చిందంటే మా చిన్నతనంలో మా నాన్నగారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన భయంకరమైన అప్పులు చేసేసారు. అప్పులు చేయడం గల కారణం ఏంటంటే పేకాట. ఆయనకున్న వ్యసనం ఏంటంటే పేకాట అన్నమాట. ఆస్తులు ఉన్న వాళ్ళు కూడా అప్పులు చేయరు. అంత విపరీతంగా అప్పులు చేసేసి ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేసి చెప్ప పెట్టకుండా మరి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ సమయంలో మేము అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఉండే వాళ్ళము. అయితే ఒకరోజు అమ్మమ్మ గారు సువార్త చెప్పారన్నమాట. అమ్మమ్మే కాదు, చాలామంది సువార్త చెప్పారు. అయితే మా అమ్మగారు సువార్త చెప్పిన ప్రతి ఒక్కరికి ఏం చెప్పేవారంటే, యేసు ప్రభువు మన దేవుడు కాదు, మనకు చాలా దేవుళ్ళు ఉన్నారు, వాళ్ళు మనకు సరిపోతారు, ఈయన అవసరం లేదు, అయినా వాళ్ళు మన దేవుడు కాదు. ఆయన ఎవరి దేవుడు అంటే అమెరికా వాళ్ళ దేవుడు, కులం తక్కువ వాళ్ళ దేవుడు, మన దేవుడు కాదని ఎవరు సువార్త చెప్పినా సరే అలా విమర్శిస్తానే వాళ్ళు అమ్మగారు ఉండేవారు. కానీ చెప్పేవాళ్ళు సువార్త చెప్తానే ఉంటారు. ఎందుకంటే వినటం వలన విశ్వాసం కలుగుతుంది. హల్లెలూయా. ఆ మాటలు ఎవరిని గూర్చివై ఉండాలంటే దేవుని గూర్చి ఉన్నప్పుడే. మన లోకపరంగా ఎన్ని మాటలు చెప్పినా ఎవరిలోని కూడా ఆత్మకార్యం అనేది జరగదు. అదే దేవుని మాట చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ బ్రతుకుల కార్యం అనేది జరుగుతుంది. అలా చెప్తా ఉన్నప్పుడు అమ్మ చెప్పిన ప్రతిసారి అలా చెప్తానే ఉండేవారు. ఒకరోజు ఏం జరిగిందంటే విపరీతంగా పరిస్థితులు, అమ్మమ్మ తీసుకెళ్లారు కానీ ఎవరు పట్టించుకునేవారు కాదు. నా చిన్నతనములోనే ఇటుక పనికి వెళ్ళి చేలో పరగుంటుంది కదా, మీకు అందరికీ తెలుసు. చేలో వడ్లు వేరే అమ్మకిస్తే కాళ్ళతోటి అవన్నీ కూడా శుభ్రంగా నలిపి దంచి మాకు అన్నం పెట్టిన రోజులు చాలా ఉన్నాయి. అటువంటి స్థితిలోంచి మేము వచ్చామన్నమాట. ఇంకా అలా ఉండేది. ఎవరు పట్టించుకునేవారు కాదు. పిలిచిన తాతయ్య పట్టించుకునేవాడు కాదు, అమ్మమ్మ పట్టించుకునేది కాదు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఒకరోజు మధ్యాహ్న కాల సమయంలో అమ్మగారు మా తమ్ముడిని, నాకు తమ్ముడు ఉన్నాడు, ఇద్దరిని చెరుగో పక్కన పడుకోబెట్టుకుని ఒక మడత మంచం మీద ఆవిడ ఆలోచన చేస్తూ ఉందన్నమాట. ఏంటి, నేను ఇన్ని చేశాను కదా, ఇన్ని చెందాను కదా, ఈ కష్టకాలంలో నన్ను ఆదుకునే వాళ్ళు ఎవరు లేరా, నా పరిస్థితి ఇంతేనా అని ఒక ఆలోచన చేయటం మొదలు పెట్టింది ఆవిడ. చేసినప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క ఆలోచన చేస్తూ ఉందో వీళ్ళు చెప్పిన సువార్త ఆవిడకి జ్ఞాపకం వచ్చింది. చాలామంది యేసు ప్రభు నిజమైన దేవుడు, మోక్షాన్ని ఇచ్చే దేవుడు, నరకాన్ని తప్పించే దేవుడు, మరి మానవుల కోసం ఈ భూమి మీదకి వచ్చారని ఆయన అంటూ ఉన్నారు కదా వీళ్ళందరూని. సరే ఒక్కసారి తెలుసుకుంటే ఏమవుతుందని అనుకుంది. హల్లెలూయా. అయితే ఒక మాట అడిగిందంట ఆవిడ. ప్రార్థన అంటే ఏంటో రాదు కానీ ఒక మాట అడిగింది. ఏమందంటే, నువ్వు నిజంగా దేవుడు అంటున్నారు కదా, ఒకవేళ నువ్వు దేవుడు అయితే నాకు ఒక్కసారి కనిపించు, నేను నిన్ను నమ్ముకుంటాను అంది. చెప్పండి ఏమందమ్మా? నువ్వు నిజంగా దేవుడు అయితే ఒకసారి నాకు కనిపించు, నిజంగా నేను నిన్ను నమ్ముకుంటాను, విగ్రహారాధన అంతా విడిచిపెట్టి నేను దగ్గరికి వచ్చేస్తాను. ఎందుకంటే బ్రతకలేని పరిస్థితి, నేను నా పిల్లలు కూడా చనిపోదాం అనుకున్నాను. చివరిసారిగా ఈ ఒక్క మాట అడుగుతున్నానని. ప్రార్థన ఎలా చేయాలో తెలియదు కానీ 5 మాటలు మరి అమ్మ ప్రార్థన చేసుకుని కన్నీరు కార్చి అలా పడుకున్నప్పుడంట సిలువ వేయబడిన యేసయ్య మా అమ్మగారికి కనిపించడం జరిగింది. హల్లెలూయా. నేనే దేవుణ్ణి, నేను తప్ప మరొక దేవుడు లేడు అని. ఎందుకంటే మా అమ్మే కాదు, ఎవ్వరూ ఆ యొక్క మనసున్న ఆయన కనిపించే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. నేనే సత్యమును, జీవమును, మార్గమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరూ కూడా చేరలేరు అని చెప్పిన ఏకైక దేవుడు యేసు ప్రభు మాత్రమే. హల్లెలూయా. అయితే ఎప్పుడు చూడలేదంట అమ్మ. ఆ యొక్క రూపాన్ని చూడగానే హృదయం అంతా వేదన అయిపోయి అదొక బాధ కలిగి వెంటనే
మా అమ్మమ్మ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నేను ఇలాగ అనుకున్నాను, ఎవరు కనిపించలేదు, కానీ ఇగో ఎవరు దేవుడైతే నాకు వాళ్ళు కనిపించాను అని అన్నప్పుడు ఇగో నాకు ఇలాగ సిలువ వేయబడిన యేసయ్య రూపం నాకు ఎలాగ కనిపించిందమ్మా, నాకు చాలా ఆనందం అనిపించింది, ఇలా మాట్లాడారని చెప్పగానే అమ్మమ్మ గారు కూడా చాలా సంతోషించారు. అయితే నేను రేపు ఆదివారం నుంచి మందిరానికి వస్తానమ్మా అంటే సరే రామ్మని చెప్పింది. మేము కాపుల కుటుంబంలో పుట్టడం వల్ల ఏమైందంటే అండ్ రోడ్డు నుంచి వెళ్తూ ఉంటే ఆన్లైన్లో ఏమన్నా అంటారేమో, ఇక్కడ కూడా అలా ఉంటాయి. అంటే రహస్యంగా గొప్పనంటే ఏమంటారంటే దిగిపోయావా, వెళ్ళిపోయావా, కలిసిపోయావా అంటూ ఉంటారు. అంటే దిగిపోయేది కాదు, కలిసిపోయేది కాదు, వెళ్ళిపోయేది కాదు, తెలియక చాలా మందికి. ఇది ఏంటంటే నిత్య జీవానికి మార్గాన్ని చూపించే మార్గం. హల్లెలూయా. భయంకరమైన నరకాన్ని తప్పించడానికి తను తానుగా రిక్తుడుగా చేసుకుని ఈ భూమి మీదకి రావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. అలాగని ఎవరిని కూడా మనము దూషించకూడదు, ద్వేషించకూడదు, మాదే గొప్ప అని చెప్పి మనం ఎవరి దగ్గర కూడా అనకూడదు. ఎందుకంటే ఒకప్పుడు నేను ఎంతో విగ్రహారాధన చేసిన దానినే మరి ఈరోజు ప్రభుల్లోకి వచ్చాం, దాంట్లోంచిగా దీంట్లోకి వచ్చాం. కాబట్టి మీరు ఇలాగని మనం ఎవరిని ఏమో అనకూడదు, ఎవరి విశ్వాసము వాళ్ళది. అయితే ఏంటంటే మనం చెప్పాలి, సత్యాన్ని మనం చెప్పాలి తప్ప మనం ఎవరిని ఇది చాలా మంది తెలియకంటున్నారు, బలవంతమైన మత మార్పిడి చేస్తున్నారు. ఇప్పుడు నాకు వంకాయ కూర అంటే ఇష్టం ఉండదు. పొద్దున్న వంకాయ కూర వేసుకున్నాను, నేను వద్దని చెప్పాను అక్కకి, నాకు ఇష్టం ఉండదు. నాకు ఇష్టం లేనప్పుడు ఒక కూరనే నా చేత తినిపించలేనప్పుడు ఇష్టం లేని మతాన్ని ఎలాగా ఇది చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మన ఇష్టపూర్వకంగా ఇక్కడికి వచ్చాం, అంతేనా? పాస్టర్ గారు ఎవరికైనా డబ్బులు ఇచ్చి రప్పించారా? ఎవరికి డబ్బులు ఇవ్వలేదు. ఆయన ఇష్టపూర్వకంగా నిజమైన మార్గం అని తెలుసుకుని దీంట్లోకి మనం వచ్చాం, అంతే తప్ప మన ఎవరిని కూడా పాస్టర్ గారు బలవంతం పెట్టలేదు, ఎవరు బలవంతం పెట్టలేదు. మాటలు చెప్పారు, మనకున్న కష్టకాలను బట్టి, మన ఆదుకున్న విధానం బట్టి, మన ఇచ్చిన సమాధానాన్ని బట్టి ఈ మార్గంలోకి మనం వచ్చాం. హల్లెలూయా. కాబట్టి ఏదైనా సరే మన మాటను బట్టి అనేక మందిని మనము రాబట్టొచ్చు. హల్లెలూయా. అలాగా మరి అమ్మగారు చెట్లప్పుడు ఆ మందిరానికి వెళ్ళటం ప్రారంభించారు. ఫస్ట్లో వెళ్ళి చివరిని కూర్చునేవారు. ఎవరికైనా మందిరంలో ఫస్ట్గా వచ్చినప్పుడు సిగ్గుగానే ఉంటుంది, తప్పట్లు కొడతారు, నిద్ర ముసుగేసుకోవాలి, అదొక రకంగా ఉంటుంది. అలా చివరి కూర్చుని అలా కొన్ని రోజులు ఉండేవారట. అలా ఉన్నప్పుడు కొన్ని వారాలు వెళ్ళిన తర్వాత మా అమ్మగారికి ఒక ఆలోచన వచ్చిందంట, నేను ఏ తప్పు చేయట్లేదు కదా, మరి ఎందుకు అలాగ దొంగలంపడ పడి ఆ వీధులంపడ పడి అక్కడక్కడ నుంచి అలా దొంగచాటుగా మందిరానికి ఎందుకు వెళ్ళాలి? నేను ఏమైనా తప్పు చేస్తే నేను అందరికీ భయపడాలి, నేను దేవుడిని నమ్ముకోవడానికి ఎందుకు తప్పు? సరే ఎవరు ఏమనుకున్నా పర్లేదు, కానీ రోడ్డు నుంచి నడుచుకుని వెళ్తాను బైబిల్ పట్టుకుని, ఎవరు ఏమనుకుంటే అనుకొని అని చెప్పేసి ఒక తీర్మానం చేసుకుంది. హల్లెలూయా. అయితే ఆ రోడ్డు నుంచి బైబిల్ పట్టుకుని వెళ్తే చాలా మంది, మా నాన్నగారి పేరు స్వామినాయుడు అన్నమాట, నాయుడు గారి భార్య దీంట్లో దిగిపోయినట్టుందిరా అని చెప్పి చాలామంది మాట్లాడుకున్నారు. కానీ అమ్మ ఎవరి మాట పట్టించుకోలేదు. చక్కగా మందిరానికి వెళ్ళటం, చాలా మెల్లమెల్లగా పాటలు పాడటము, వాక్యం చదవటం, తర్వాత సేవకుడు చెప్పిన వాక్యాన్ని బట్టి ప్రభువు అయిన యేసుక్రీస్తు వారిని వారి హృదయంలోకి చేర్చుకుని మరి బాప్తీసం పొందడం జరిగింది. హల్లెలూయా. దేవుడు కార్యము ఎలాగైనా సరే అయినా చేయగలిగిన దేవుడు. ఈ మధ్యలో పాట వచ్చింది కదా, కథ మొత్తము మార్చగలిగిన దేవుడు, ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఇలా కొన్ని రోజులు జరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే మా నాన్నగారు ఎక్కడికి వెళ్ళారో తెలీదు, అనుకోని రీతిగా ఆయన కూడా ఇంటికి రావటము జరిగింది. సేవకుడు సంఘము చేసిన ప్రార్థన, సేవకుడు ప్రార్థన సంఘానికి చాలా బలమైంది. కొంతమంది అనుకుంటారు మన విషయాలన్నీ పాస్టర్ గారు చెప్పేది తెలిసిపోతుందేమో అనుకుంటారు, చాలా తప్పు. సేవకుడికి మన కుటుంబంలో ఉన్న ప్రతి విషయాన్ని చెప్పాలి, ప్రార్థన చేయించుకోవాలి. మనం ఎంతసేపు చేస్తామండి ప్రార్థన? మనం కొద్దిసేపే కదా, ఎక్కువసేపు చేయగలుగుతారా ఎవరైనా ఎక్కువ గంటలు? కానీ సేవకుడు ఎప్పుడు కూడా, సేవకుడు కూడా ఎక్కువ ప్రార్థనలో ఉంటారు. మనము ప్రార్థన చేసుకోవాలి, సేవకుడు ప్రార్థనలో కూడా చాలా శక్తి ఉంది. చాలామందికి తెలీదు అన్ని విషయాలు పాస్టర్ గారికి ఎందుకు చెప్పాలి, మనమే ఏదో తిప్పలు పడదాం కదా అనుకుంటారు. ఆ తిప్పలు పడేది ఎప్పుడంటే ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అనుకోవాలి. కానీ ఇక్కడ అందరూ ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోయారా? వెళ్ళలేదు, నేను కూడా వెళ్ళలేదు. వెళ్ళాలని ప్రయత్నం అయితే మనము చేస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా సంఘ ప్రార్థన కంట శరసాల పునాదులు కదులుతాయంట. హల్లెలూయా. సంఘ ప్రార్థన చాలా బలమైంది. ఒకవేళ మీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉందనుకో, సేవకుడితో చెప్తే ఏదో ప్రార్థన ఏర్పాటు చేస్తారు, అందరూ కలిసి ఆ సమస్య కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ బంధకాల నుండి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. సంఘ ప్రార్థన అంత బలమైంది. ఈరోజు ఇక్కడ అందరు ఇలా కూడుకున్నారు కదా, ఇది చాలా ఆశీర్వాదం. ఎందుకంటే 2-3 కూడుకున్న చోట ఆయన ఉంటానన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇంతమందిగా ఉన్నామంటే ఏసీ ఉన్నాడా లేడా ఇక్కడ కదా? నమ్ముతున్నారా? నమ్ముతున్నవారు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యేసయ్య మన మధ్యన ఉన్నాడు కాబట్టి మనం ఏ విషయంలోనూ కూడా
భయపడక్కర్లేదు. ఆ రకంగా మా అమ్మగారు ప్రభువుని తెలుసుకున్నారు. తర్వాత మా నాన్నగారు వచ్చారు. వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్పింది. మా అమ్మ మా నాన్నగారికి ఏం సువార్త చెప్పలే. మా నాన్నగారు అన్నారు, మా అమ్మ ఏమందంటే, నేను ఇంక విగ్రహారాధన చేయనండి, మీరు చేస్తే చేసుకోండి, మిమ్మల్ని వద్దని నేనేమన్ను, ఇది నా ఇష్టం కాబట్టి నేను దేవుడిని నమ్ముకుంటున్నా, మిమ్మల్ని రమ్మని నేనేమన్ను, మీ ఇష్టం మీది, మరి నన్ను ఇలా వదిలేసేయండి అన్నప్పుడు మా నాన్నగారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మీరు చనిపోతారేమో అనుకున్నాను, కానీ మిమ్మల్ని మళ్ళీ చూడడానికి సహాయం చేసిన ఆ దేవుడు నిజంగా గొప్పవాడే. హల్లెలూయా. కాబట్టి నేను కూడా నీతో పాటు మందిరానికి వస్తానని చెప్పి ఆయన కూడా మందిరానికి వెళ్ళటం ప్రారంభించారు. అందుకే ఒక్క పేతురయ్య గారు మాత్రమే చెప్పారు. ఏం చెప్పారంటే, భార్య ప్రవర్తన బట్టి భర్తనంట రాబట్టొచ్చంట. చెప్పండి, ఎవరి ప్రవర్తన? భార్య ప్రవర్తన బట్టి భర్తనే రాబట్టొచ్చంట. ఈరోజు ఒకవేళ మీలో ఎవరి భర్తలైనా మారకపోతే ఒక మాట ఏంటంటే, మీరు ఉండే విధానం, మీరు ప్రార్థన చేసే విధానము, ఆయనతో ప్రేమ చూపించే విధానం బట్టే ఇక్కడికి వస్తారు. మందిరంలో ఉన్నంతసేపు కూడా హల్లెలూయా స్తోత్రం అని, ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత మనము చంద్రముఖి, అరుంధతి, కాంచన ఇవన్నీ అక్కడ చూపించేసామనుకోండి, వస్తారా భర్తలు? ఇక్కడికి రారు. ఇక్కడ ఉన్నప్పుడేమో ఎస్తేరు, దెబోరా ఇలా ఉంటాం. ఇంటికి వెళ్ళినప్పుడేమో రకరకాలు వచ్చేస్తాయి మనకి. ఈ పేర్లు చెప్తున్నారండి, పాస్టర్గా సినిమాలు చూస్తున్నారు అనుకుంటారు. వింటాం కదండి పేర్లు అయ్యని, అటు చెప్తున్నారు అన్నమాట మీకు. కాబట్టి అటువంటి యాక్షన్ చేసామనుకోండి, కాంచన అవతారం ఎత్తారంటే మీరు బ్రతుకు ఏసయ్య ఏ పూలకైతే కలిగి ఉన్నాడో ఆ సాత్యంలోకి వచ్చేయాలి. హల్లెలూయా.